ఇంత రెడీగా వచ్చినావు నా కోసం కదా. ఇంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి నన్ను విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమంతా ఇచ్చానే చిన్ని గుండె. ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్సే, మనం ఫ్రెండ్స్ కాదు, మనం లవర్స్. నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవ తల్లి చూసుకుంటా. లవ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, లవ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఒక 2-3 రోజులు నా వెంట తిరుగు, నువ్వు నా గురించి ఏంటో తెలుస్తుంది. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనం. ఎంత బాగున్నావు నువ్వు, ఇంత మంచి. నేను బాగుంటే నా కోసం ఉన్నా, నీ కోసం ఏం లేదు. ఉట్టిగా నిలబడుతున్నా. ఎంత బాగుంది కదా వెదర్. అవును, చాలా బాగుంది. నా కోసమే వచ్చినావు. నీకోసం ఎందుకు వస్తా నేను? నేను నా కోసం వచ్చిన. అవునా, ఇంత రెడీగా వచ్చినావు నా కోసం కదా. ఇంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి నన్ను విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమంతా ఇచ్చానే చిన్ని గుండె. కాదు, మంచిగా మేకప్ వేసుకొని. కాదు, నీకోసం ఎందుకు వస్తా నేను? నా కోసమే వచ్చినావు. కాదు, నీకోసం ఎందుకు వస్తా? నాకు చూడడానికే వచ్చినావు. కాదు, అలా ఏం లేదు. వెదర్ అంతా బాగుందని. ఓకే, బాగుండను, కానీ నీకు నేను చాలా రోజుల నుంచి ట్రై చేసినా, నీకు ప్రపోజ్ చేస్తున్నా. ఇదే నువ్వు రోజు ఇక్కడ నుంచి పోతావు కదా, అయితే నీకు నేను రోజు నా రూట్ కాబట్టి నేను పోతా. అదే నీకు నేను చూసిన రోజు నీకు నేను ప్రపోజ్ చేద్దామనుకుంటే ఇంకా నాకు ఈ ఏమంటారు ధైర్యం ఏదో అంటారు చూడు, ఇది నాకు వస్తలేదు. నువ్వు రోజు ఇక్కడ నుంచి పోతున్నావు, అరే ప్రపోజ్ చేద్దాం అంటే ఇంకా నువ్వు ఏమంటావేమో అని, కొడతావేమో అని భయం వేసి నీకు నేను చెప్పలే. ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అందుకోసం నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. మంచిగానే ఉన్నా నేను. అరే నేను మంచిగానే ఉంటా, మహేష్ బాబు లెక్క ఉంటా. పోయి మొక్కం చూసుకోపో. చూసుకున్నా, మంచిగానే ఉన్నా. ప్లీజ్. అట్లా ఎట్లా? అరే అట్లా నువ్వు నాకు తెలుసు, నేను చాలా బాగా చూసుకుంటా. నీకు నేను తెలుసు, కానీ నాకు నువ్వు తెలియదు కదా. తెలుసుకో. నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. It's a crazy feeling. నీకు ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ రావద్దా ఏంది? నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. సరే, ఇంట్రెస్ట్ చేసుకో నా మీద. అవసరం లేదు, నాకు అవసరం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు రోజు ఇక్కడ నుంచి నీకు ఇష్టం అంటే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నువ్వే నా ప్రాబ్లం. నువ్వు నా దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. నువ్వు నాకు నువ్వు నెంబర్ గురించి వేస్తలేవు, నువ్వు ఇష్ట ఐడి గురించి వేస్తలేవు, అందుకోసం నేను ఏమి ఇవ్వను. నాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు నీ మీద. నేను నీ మీద మంచిగా ఫోకస్ పెట్టుకున్నా. అరే ఈ అమ్మాయితోటి మంచిగా లవ్ చేసి మంచిగా మనం చూసుకోవచ్చు అని. నువ్వు పెట్టుకున్నావు, నేనైతే ఏం పెట్టుకోలేదు కదా. నాకు అసలు థాట్ కూడా లేదు. నాకుంది, అందుకోసం నీ వెంట నేను తిరుగుతున్నా. నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నీ మీద. ఎంత బాగున్నావు నువ్వు, ఇంత మంచి. నేను బాగుంటే నా కోసం ఉన్నా, నీ కోసం నువ్వు అంటే ఇష్టం లేదు. సరే, సినిమాకైనా పోదాం మరి. నాకు సినిమాస్ ఇంట్రెస్ట్ లేదు. ఏ సినిమా ఇష్టం లేదు? నాకు ఏ సినిమా ఇష్టం లేదు. ఏ సినిమా ఇష్టం లేదు నీకు? బిర్యానీ గురించి ఇష్టం లేదు, మరి ఏమి ఇష్టం? మరి ఏదో ఒకటి. నాకు నేనంటే ఇష్టం. ఇంకేమైనా ప్రాబ్లమా నీకు? ఏదో ఒకటి కోరిక అనే ఉంటుంది కదా. నాకు నా కెరియర్ కోరిక అంతే. ఎవరికైనా లవ్ చేసినావా? మరి నేను డ్రాప్ అయిపోతాను మరి. లేదు, నాకు లవ్ లేదంటే మీదనే మరి ఇంట్రెస్ట్ నాకు లేదు. లవ్ చేయను, నేను బాగలేనా? నాకు లవ్ మీదనే ఇంట్రెస్ట్ లేదు. లవ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. నాకు లవ్ చేయబుద్దే కాదు కదా. చాలా మందిని చూస్తున్నా, ఎట్లా మోసపోతారు? అరే అందరిలాగా నేను కాదు, నేను చాలా మంచోడిని. నా ఊర్లో అందరు అదే చెప్తారు, నేను ఎట్లా నమ్మాలి? నువ్వు ఎవరికైనా లవ్ చేస్తే కాదా నమ్మేది. నువ్వు లవ్ చేయలే, ఏం చేయలే, నమ్మంటే ఎట్లా నమ్ముతారు? నాకు అందుకని చూస్తేనే నాకు అర్థం అయిపోతుంది కదా ఎవరేందో అని. మరి అందరిలాగా నేను ఉన్నానా? మరి నేను డిఫరెంట్. నేను అందరు అదే చెప్తారు కదా, అందరు అదే సేమ్ డైలాగ్ అంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు నేను మిస్ చేసుకోలేను.
నువ్వు లేకుంటే నేను లేను, మరి నేను చచ్చిపోతా. మరి నేను అట్లా ఎట్లా చచ్చిపోతే నీకే, మరి నేను చచ్చిపోతే నీకెవరు అట్లా ఎందుకు చూసుకుంటారని నేను చచ్చిపోతావు? నువ్వు నీ లైఫ్ చూసుకోవాలి, మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. నా లైఫ్ పార్ట్నర్ నువ్వు రావాలి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి. ఇట్లా లవ్ లో పడి లైఫ్ లో పాడు చేసుకోవడము అది మంచిది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. నేను లైఫ్ చూసుకో, మంచిగా సెటిల్ కావు, దాని తర్వాత ఆలోచించుకుందాము. నా లైఫ్లో నువ్వు రా అంటున్నా, నీకు నేను చాలా చాలా బాగా చూసుకుంటాను. నీకు అందరు అదే చెప్తారు కదా. అందరు చెప్పే డైలాగ్ వేరు, ఇది నేను చెప్పే డైలాగ్ సేమ్ డైలాగే ఉంది, డిఫరెంట్ ఏం లేదు. ఒక 2-3 రోజులు నా వెంట తిరుగు, నువ్వు నా గురించి ఏంటో తెలుస్తుంది. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనం. నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంటే టైం కూడా లేదు. ఇట్లా అంటే నువ్వు చాలా బాగున్నావు. నేను మా ఇంట్లో అమ్మ నాన్న గురంగా ఫోటోలు చూపించినారే, ఈ అమ్మాయి ఇగో చూడు అమ్మ నాన్నని, అరే చాలా బాగుంది ఈ అమ్మాయికి, లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని మా వాళ్ళు చెప్తున్నారు. నువ్వేమో ఇట్లా అంటున్నావు. అవును, మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎట్లా చెప్తా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు సరే, ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నా ఫ్యూచర్ నాది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నువ్వు ఎట్లా చెప్తే నీకు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. ప్లీజ్ ట్రై చేయి, ఒక 2-3 రోజులు నా వెంట తిరుగు. నాకు లవ్ ఓకే, మీద ఇంట్రెస్టే లేదు. నా క్యారెక్టర్ మంచిగా ఉంటే నాకు. నీ క్యారెక్టర్ ఏందో కానీ నాకు అనవసరం. అందరు బాగుండాలని నా కోరిక అంతే. ఎవరి మీద లవ్ అనేది అవసరమే లేదు నాకు. ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్సే, మనం ఫ్రెండ్స్ కాదు, మనం లవర్స్. నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా. మనం లవర్స్ కాదు, నువ్వు అది అనుకుంటున్నావు, నేను కాదు కదా. నువ్వు రోజు పోతుంటావు, అందుకోసం నీకు నేను ట్రై చేస్తున్నా. అందుకోసం నువ్వు ఒకదాన్ని ఇలా నిలబడి ఉన్నావు కదా, అందుకోసం నీకు నేను చెప్తున్నాను. నేను నా కోసం నిలబడి ఉన్నా, నేను సెల్ఫ్ టైం స్పెండ్ చేస్తున్నా. ఎట్లా మరి ఇప్పుడు? ఎట్లా అంటే మా అమ్మ నాన్నకి ఇవన్నీ కోడని తీసుకొస్తా అని నేను మాట ఇచ్చాను, నువ్వేమో ఇట్లా అంటున్నావు. చాలా మంది ఉంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందిలో నేను నీకే చూసినాను తెలుసా, నువ్వు చాలా బాగుంటావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు కొడతారు, అరే ఆ అమ్మాయి ఎక్కడని. ఎందుకు కొడతారు? ఇంట్లో నువ్వైనా ఉండు, ఆ అమ్మాయి అయినా తెచ్చిపెట్టావని ఇప్పుడు నాతో కొట్లాడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? మంచిగా ఉన్నావు కదా, మంచిగా చూసుకుంటా, పూల్లో పెట్టి చూసుకుంటా, అర్థం చేసుకో. నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎంత మంచిగా చూసినా నాకు ఇంట్రెస్ట్ లేదు. లవ్ పైన అయితే అస్సలకే ఇంట్రెస్ట్ లేదు. నేను మ్యారేజ్ చేసుకుంటే నువ్వు జాబ్ ఏం చేయకు, నేనే జాబ్ చేస్తా. అది నాకు ఫ్యూచర్ లో డిసిజనే లేదు. నీ మీద నేను ఫ్రాంక్ వీడియో చేసిన, నువ్వు ఏమంటావేమో నిజంగా. అవునా? అవును, నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందేమో అని ఫ్రాంక్ వీడియో చేసిన, కెమెరా ఒక్కడ పెట్టిన. హాయ్ అని చెప్పు, లైక్ చేసి షేర్ చేయని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఏం ప్రాబ్లం లేకుంటే వీడియో అప్లోడ్ చేసుకుంటాను నేను. ఓకే.